Right. Right. Anyway, good evening, all of you students. Today I'm start the new chapter. So that is in a clocks. Okay. So first I'm giving the introduction of the chapter. Then I will start the problems. Okay. Just I'm giving the brief introduction. So anyway, so first there's a clock is so looks like this. So there's a clock is actually there's a day is a 24 hours. Day is a 24 hours. But there's a clock is indicated only 12 hours. The clock is indicated 12 hours. So it's right. 12 hours. Okay. So that I'm writing there's a clock is system resources. Okay. So now I am writing there's a clock is like this. That is 12, 3, 6, 9. Now here this is a total clock is there's a 12 hours time. So do you understand all of you? Andy? So is it my audible my voice? Yes, sir, it is clear. Clear, sir. Clear. Okay. Right. Now there's a total clock is a 12 hours. But the day is a total 24 hours, but the clock is indicated only 12 hours. Because here this is a 12 hours is a daytime and the 12 hours is a night time. Okay. Now these are the two parts that is in a 12 hours here. This is a 12 hours. The sum value is 24 hours. Okay. So that I'm writing here is only 12 hours timer. There is a clock is 12, 3, 6, 9. Now in this one, there's a first one. There's a clock is a circular clock. Now this is a circular. The total angle is there's a total angle is 360 degrees because it's a circular path. So what is an angle? 360 degrees. Now look here. Every clock it indicated a so first one is our hand, our hand, and second one is minute hand, minute hand, and third one is seconds. Okay. So but in clock చూడండి ఇక్కడ మనకి నేను మీకు చెప్పిన దాంట్లో క్లియర్ గా అబ్జర్వ్ చేస్తే డే మొత్తం 24 అవర్స్ ఉంటుందని చెప్తున్నాను. ఆ డేలో టూ పార్ట్స్ గా డివైడ్ చేస్తాము. దాన్నే డే టైము నైట్ టైం అని అంటున్నాము. డే టైం ఏమో 12 అవర్స్ ఉంటుందని చెప్తున్నాము. నైట్ టైం ఏమో 12 అవర్స్ ఉంటుంది. ప్లస్ సమ్ వాల్యూ ఎంత అవుతుందంటే 24 అవర్స్ అని చెప్తా ఉంటాం. సో మీకు ఇచ్చే ఏ టైమర్ అయినా కానీ క్లాక్ అయినా మీరు దేన్ని ఇండికేట్ చేస్తుందంటే 12 అవర్స్ టైమర్ మాత్రమే ఇండికేట్ చేస్తుంది. 12 అవర్స్ టైమర్.
సో అందుకే నేను ఇక్కడ 12 అవర్స్ క్లాక్ ఇండికేట్ చేసి రాశాను. మరి క్లాక్లో ఏవే హ్యాండ్స్ ఉంటాయి అని అంటే అవర్ హ్యాండ్ ఉంటుంది, మినిట్ హ్యాండ్ ఉంటుంది, సెకండ్స్ హ్యాండ్ ఉంటుంది. ఓకేనా? సో ఇలా 3 హ్యాండ్స్ ఉండటం జరుగుతుంది. సో మీరు చూడండి క్లాక్లో, ఫర్ ఎగ్జాంపుల్ ఐఎమ్ రైటింగ్ హియర్. This is the hour hand. So this is a minute hand. So this is a seconds hand. Okay. So look here. Here there is 3 hands are there. So ఎన్ని హ్యాండ్స్ ఉంటాయి మనకి? 3 హ్యాండ్స్ ఉంటాయి. అయితే మనం ఎప్పుడైనా సరే క్లాక్లో ఈ సెకండ్ హ్యాండ్ గురించి మాట్లాడాలి, సెకండ్స్ హ్యాండ్ గురించి మాట్లాడాలి. మరి ఏ హ్యాండ్స్ గురించి మాట్లాడతారు అంటే అవర్ హ్యాండ్ గురించి, మినిట్ హ్యాండ్ గురించి మాత్రమే మనం మాట్లాడతాం. మీకు ఇచ్చే క్వశ్చన్స్ కూడా దేన్ని బేస్ చేసి ఇస్తారంటే అవర్ హ్యాండ్, మినిట్ హ్యాండ్ బేస్ చేసుకుని మాత్రమే మనకు ఉంటాయండి. ఓకే. సో ఇప్పుడు మీకు అసలు ఓవరాల్ యాంగిల్ వచ్చేసి నేను రాసిన పాయింట్స్ మీకు అర్థమై ఉండాలి. ఈ టోటల్ యాంగిల్ ఎంత ఉంటుంది అంటే సర్కిల్ 360 డిగ్రీస్ ఉంటుంది. మరి మీకు క్లాక్ మొత్తంలో ఎన్ని పార్ట్స్ ఉంటాయి? ఎన్ని పార్ట్స్ ఉంటాయి మనకి అంటే 12 పార్ట్స్ ఉంటాయి. ఎందుకని 12, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11. So total how many parts అండి? 12 parts. So that means here the overall clock is divided into the 12 parts. That is a 12 parts. Then next one, every hour అంటే ప్రతి గంటకి అవర్ హ్యాండ్ is rotated 30 degrees. So every hour the hour hand is rotated 30 degrees. అంటే ప్రతి గంటకు కూడా గంటల ముందు ఎంత రొటేషన్ జరుగుతుంది అని అంటే 30 డిగ్రీల రొటేషన్ జరుగుతుందని చెప్తారు. సార్ ఇది ఎలా చెప్తారు? ఇదేమన్నా మీరు ఇమాజిన్ చేసి చెప్తున్నారా? ఇట్స్ అ ప్రాక్టికల్ ప్రూఫ్ అండి. ఎలాగా? సో మీకు టోటల్గా క్లాక్ వచ్చేసి టోటల్గా మనకి క్లాక్ 360 డిగ్రీస్ ఉంటుందని చెప్పాను. మనకి టైమర్లో ఎన్ని పార్ట్స్ ఉంటాయంటే 12 పార్ట్స్ ఉంటాయని చెప్పాను. సో అంటే 12 పార్ట్స్ అంటే ఏంటి? 12 అవర్స్ అని. అంటే ఈచ్ అవర్ అంటే ఎవరీ పర్ అవర్ వచ్చేసి సో దట్ ఈజ్ ఈక్వల్ టు 360/12. సో హౌ మెనీ టైమ్స్ ఆర్ డివిజిబుల్ అండి? సో దట్ ఈస్ ఏ 30 టైమ్స్. సో దట్ ఈస్ ఏ 30 డిగ్రీస్. అంటే మీకు 360 డిగ్రీస్ ఉంటుంది టోటల్ సర్కిల్. మనకి ఎన్ని పార్ట్స్ ఉంటాయి అంటే 12 పార్ట్స్ ఉంటాయి. మరి ప్రతి పార్ట్ ఎంత ఉంటుంది అంటే 30 డిగ్రీస్ ఉంటుంది అని చెప్పచ్చు. సరే ఎలా 30 డిగ్రీస్ చూడండి, మీకు దానికి ఎగ్జాంపుల్ కూడా చూపిస్తాను ఇక్కడ. సో దిస్ ఈస్ ఏ క్లాక్ అండి. 12, 3, 6, 9. Look here అండి. So this is a coordinate axis, right? These are all the coordinates. So this is a 4 coordinates అండి. First coordinate, second coordinate, third coordinates and fourth. Okay, right, look here. First 12 to 3.
What is the angle in between? 90 degrees. 3 to 6. What is the angle in between? Here also 90 degrees. What is the angle in between 6 to 9? Here also 90 degrees. What is the angle between the 9 to 12? Here also 90 degrees. So look here the 4 90s. So 90 into 4. So what is the sum value? 360 degrees. So that means here is overall clock is indicated 360 degrees. Overall clock ఎంత ఇండికేట్ చేస్తుంది మనకి? 360 degrees ఇండికేట్ చేస్తుంది. మరి మీకు నేను 30 degrees ఉంటుంది ఎవ్రీ అవర్ అని చెప్పాను అన్నాను. అంటే మీకు ఎవ్రీ అవర్కి 30 degrees ఉండాలి అని అంటే రైట్ లుక్ హియర్ 12 3 6 9. సో లుక్ హియర్ అండి, ఆల్రెడీ ఐ టోల్డ్ యూ, నేను చెప్పడం జరిగింది మీకు. వాట్ ఈస్ యాంగిల్ ఇన్ బిట్వీన్ అండి? 90 degrees. Now how many parts are there here in between? 12, 1, 2, 3. Now look here. Now what is the angle in between? Here this is the angle is total 90 degrees. Yes or no? Exactly, that is a 90 degrees. Now look here. Now look here, here is a 12 to 1. What is the angle here? 30 degrees. Now look here, 1 to 2. Here also 30 degrees. Now look here, here 2 to 3. What is the angle in between? Here also a 30 degrees. Now there is a sum value is a 90. Now 30 plus 30 plus 30. Now what is the sum here? 90 degrees. So definitely the hour hand is rotated in every hour 30 degrees. That means, for example, the hour hand is moving to 12 to 1. Angle is 30. Now here is a angle, that is our hand is rotated from 1 to 2. Here also 30 degrees. Now look here, if in case that our hand is rotated from 2 to 3, here also 30 degrees. Now the sum value is 90 degrees. The hour hand is rotated in every hour is 30 degrees. Okay, so I think we understand all of you this point. Okay, so I am explaining, it's clear. నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగిందండి ఇక్కడ ప్రతి పాయింట్ కూడా. నెక్స్ట్ వన్, దీన్ని బట్టి మీకు ఫస్ట్ అర్థమైందండి. our hand is rotated, our hand is rotated every hour. So 360 by that is 30 degrees. It's a very, very important point. The next one I am go for the minute hand. So look here, there's a minute hand is the total angle is a 360 degrees, but the minute hand is rotated every hour is also 360 degrees, but 1 hour is 60 seconds. Look here, that means here I am writing
360 by 60 seconds. Now you will cancel. So this is a 6 degrees. What is this అండి? 6 degrees. అంటే అర్థం ఏంటి? మినిట్ హ్యాండ్ అనేది ఎవ్రీ మినిట్కి ఎంత రొటేట్ అయి ఉండాలి? 6 degrees రొటేట్ అయి ఉండాలి. మీకు నేను ఇక్కడ క్యాలిక్యులేషన్ కూడా చూపిస్తున్నాను ప్రూఫ్. మీకు 6 degrees రొటేషన్ జరిగితే ఎన్ని మినిట్స్ జరిగి ఉండాలి? ఇక్కడ 60 minutes జరిగితే 1 hour అవుతుంది. అంటే 1 hourకి మినిట్ హ్యాండ్ ఎంత రొటేట్ అవుతుంది? 360 degrees రొటేట్ అవ్వాలి. మరి అలాంటప్పుడు మీకు 60 minutesకి ఎవ్రీ మినిట్కి ఇక్కడ చూడండి మీకు క్యాలిక్యులేషన్ 60 minutesకి ఎవ్రీ మినిట్కి ఎంత రొటేట్ అవుతుంది? 6 degrees రొటేట్ అవుతుంది. అంటే మీకు ఎంత వస్తుంది? 360 degrees. Is it correct or not? So every hour the minute hand is rotated 6 degrees. Every hour that is our hand is rotated 30 degrees. Like you will calculate like this. Here this is there. For example, our hand is rotated every hour 30 degrees. Now how many parts are need? 12 parts. So that is equal to 360. Right? So I am writing here, this is the second point. Minute hand rotate every minute. That is 6 degrees. Okay. That is the next one. Look here, and the next point is there is a third point. So first point is our hand. That is the second point is minute hand. And the third point is relative speed. దాన్ని తెలుగులో ఏమంటారంటే సాపేక్ష వేగం అని అంటారు. రిలేటివ్ స్పీడ్ అంటే మీకు రిలేటివ్ స్పీడ్ గురించి ఇక్కడ ఎందుకు వస్తుంది? మనకి ఇక్కడ 2 hands ఉన్నాయి. ఒకటి మినిట్ హ్యాండ్ ఉంది, రెండోది అవర్ హ్యాండ్ ఉంది. మరి మినిట్ హ్యాండ్కి అవర్ హ్యాండ్కి మధ్య వేగం ఎంత అంటే సాపేక్ష వేగం ఎంత ఉండొచ్చు? మినిట్ హ్యాండ్కి అవర్ హ్యాండ్. ఇక్కడ చూడండి మీకు అవర్ హ్యాండ్ వచ్చేసి అవర్ హ్యాండ్ 30 degrees అని చెప్పాము. మరి మినిట్ హ్యాండ్ ఎంత ఉంటుందని చెప్పాము? 6 degrees అని చెప్పాము. సారీ 6, it's not a 60, it's a 6 degrees. ఓకే. సో ఇప్పుడు మనకి రిలేటివ్ స్పీడ్ కనుక్కోవాలి అని అంటే ఖచ్చితంగా రెండు కూడా ఒకే యూనిట్స్లో ఉండాలి. అంటే ఇక్కడ నేను అవర్ హ్యాండ్లో ఉంది, ఇక్కడ మినిట్స్లో ఉంది. సో దట్ ఐఎమ్ కన్వర్ట్ ద అవర్ ఇంటూ ద మినిట్స్ అని. అంటే నాకు అవర్స్ని ఎలా కన్వర్ట్ చేస్తా? మినిట్స్లో కన్వర్ట్ చేస్తా. ఎందుకు? రెండు ఒకేలా ఉంటే నేను రిలేటివ్ స్పీడ్ని ఫైండ్ అవుట్ చేయొచ్చు కాబట్టి. సో దానికోసం నేను ఇక్కడ మినిట్ హ్యాండ్ 30 degrees ఇచ్చారండి మనకి. సో ఇక్కడ మీకు 1 hourకి మీకు ఎంత వస్తుంది? 60 అవుతుంది మనకి. అంటే 1 hourకి మనకి మినిట్ హ్యాండ్ ఎంత రొటేట్ అవుతుందంటే 60 రొటేట్ అవుతుంది మనకి. అవునా? సో అవర్ హ్యాండ్ ఏమో, సో ఇక్కడ మనకి అవర్ హ్యాండ్ అవర్ ఇన్ మినిట్స్, అవర్ని మినిట్స్లో చెప్పాలనుకోండి అంటే ఎంత వస్తుంది మనకి? మీకు 30/60. ఎందుకని? ఎవరి అవర్కి 30 degrees రొటేట్ అవుతుంది. ఎన్ని మినిట్స్? అవర్ అంటే 60 minutes. సో మీకు క్యాన్సిలేషన్ చేస్తే ఎంత వస్తుందండి? 1/2 అంటే 32 జార్ ఎంత? 60 అంటే 1/2 అవుతుంది. 1/2 అంటే మీకు ఎంత వస్తుంది? మీకు దీన్నే ½ degree అని అంటాము. దాన్ని ఇంకా సింపుల్గా రాయాలనుకోండి 0.5 అని రాస్తా, అంతే కదా.
1/20 మీనింగ్ ఎంత? 0.5 అంటే 0.5 degrees ఉంటుంది అనమాట. ఓకే, సో ఇప్పుడు నాకు అవర్ హ్యాండ్ మినిట్లో చెప్తే ఎంత వచ్చింది? నాకు 0.5 degrees వచ్చింది నాకు. మరి అవర్ హ్యాండ్ ఎంత, మినిట్ హ్యాండ్ ఎంత ఉంటుంది? 6 degrees. ఇప్పుడు 2 మినిట్స్లోకి వచ్చేసినాయి. ఇక్కడ మీరు వెరిఫై చేయండి, ఇది కూడా మినిట్లోనే ఉంది, ఇది కూడా మినిట్లోనే ఉంది. అవర్ హ్యాండ్ దేంట్లో ఉంది? మినిట్స్లోనే. మరి 2 మినిట్స్లోనే ఉన్నాయి కనుక ఇప్పుడు నేను మినిట్స్ని 2 రిలేటివ్ స్పీడ్లో కన్వర్ట్ చేసి చూద్దాము. ఇప్పుడు మీకు ఎట్లా రాయొచ్చు ఇది? 6 మైనస్ 0.5 అంటే ఇండైరెక్ట్ ఎంత వస్తుందండి? 5.5. అంటే దీన్నే మనం ఎలా రాయొచ్చు? ఫైనల్గా 5.5 అని రాస్తాం. 5.5 degrees. అంటే రిలేటివ్ స్పీడ్ ఎంత ఉంటుంది అవర్ హ్యాండ్కి మినిట్ హ్యాండ్కి మధ్య, సాపేక్ష వేగం ఎంత అని ఉంటారు. అంటే అవర్ హ్యాండ్కి మినిట్ హ్యాండ్కి ఉన్న సాపేక్ష వేగం ఎంత అయ్యా అంటే 5.5 degrees అండి. దానికి ప్రూఫ్ ఇది. ఐ థింక్ చాలా మంది చెప్పరు, ఇది డైరెక్ట్ మీకు రాస్తారు. రియల్గా మీకు ఈ రిలేటివ్ స్పీడ్ ఫైండ్ అవుట్ని ఎలా చేస్తాము మీకు ఇదే మీకు అర్థమెటిక్లో చెప్తారండి. మీకు ఎక్కడది టైమ్ అండ్ డిస్టెన్స్ అనే టాపిక్ ఉంటుంది, టైమ్ అండ్ డిస్టెన్స్. ఓకే, ఆ టైమ్ అండ్ డిస్టెన్స్లో మీకు రిలేటివ్ స్పీడ్స్ గురించి వస్తాయి. సాపేక్ష వేగం అంటే ఒకే దిశలో ప్రయాణించే ఏ వస్తువు అయినా, అంటే ఫర్ ఎగ్జాంపుల్ 2 ఒకే దిశలో ప్రయాణం చేస్తున్నాయి అనుకోండి, 2 ఆబ్జెక్టివ్స్ కనుక ఒకే వైపుగా ప్రయాణం చేస్తే ఖచ్చితంగా రిలేటివ్ స్పీడ్ ఏమని తీసుకుంటాం మనం? మైనస్ అని తీసుకుంటాం. మైనస్ అని వస్తుంది. అది ఆపోజిట్లో ట్రావెల్ చేస్తే ప్లస్ అని తీసుకుంటాం. సో ఇక్కడ మీకు అవర్ హ్యాండ్ కానీ మినిట్ హ్యాండ్ కానీ రొటేషన్స్ క్లాక్ వైజ్లోనే రొటేట్ అవుతాయండి. మీకు ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఎప్పుడైనా సరే మన క్లాక్లో 12, 3, 6, 9 నాకు ఇది అవర్ హ్యాండ్ అయి ఉన్నట్టయితే నాకు 12 అయింది అనుకోండి, టైం 12 అయ్యి ఉంటే నాకు అవర్ హ్యాండ్ మినిట్ హ్యాండ్ ఎక్కడ ఉంటుంది? ఇక్కడే ఉంటాయి. ఓకే, అంటే నాకు ఫర్ ఎగ్జాంపుల్ 12:15 అయింది అనుకోండి, ఇప్పుడు మినిట్ హ్యాండ్ ఎక్కడ ఉండాలి? ఇక్కడ ఉండాలి. ఎప్పుడు అది? 12:15. అదే 12 అయ్యి ఉంటే సేమ్ ఇది. 12:15 అయ్యి ఉంటే దిస్ ఇస్ ద 12:15. అంటే నాకు అవర్ హ్యాండ్ ఫర్ ఎగ్జాంపుల్ 1 అయ్యి ఉండాలనుకోండి, ఇప్పుడు అవర్ హ్యాండ్ ఎలా రొటేట్ అవుతుంది? ఇక్కడ ఉంటుంది అవర్ హ్యాండ్, అంటే ఇది 1 అవుతుంది. అంటే మీకు అవర్ హ్యాండ్ క్లాక్ వైజ్లో రొటేట్ అవుతుందా, యాంటీ క్లాక్ వైజ్లో రొటేట్ అవుతుందా? క్లాక్ వైజ్లోనే రొటేట్ అవుతుంది. అవర్ హ్యాండ్ ఇలాగే రొటేట్ అవుతుంది, మినిట్ హ్యాండ్ కూడా ఇలాగే రొటేట్ అవుతుంది. సో మినిట్ హ్యాండ్ కూడా మనకు ఎలా రొటేట్ అవుతుంది? సేమ్ లైక్ దిస్. దిస్ ఇస్ ద మినిట్ హ్యాండ్. అంటే మీకు ఫర్ ఎగ్జాంపుల్ నాకు 1 అవ్వాలనుకోండి, ఇప్పుడు మళ్ళీ మినిట్ హ్యాండ్ ఎక్కడికి రావాలి? ఇలా రొటేట్ అవుతూ మళ్ళీ 12 దగ్గరికి వచ్చేయాలి. వస్తే నాకు 1 అవుతుంది, అంతే కదా? నాకు 12 అయ్యి ఉండాలి అని అంటే అవర్ హ్యాండ్ 12 దగ్గర ఉండాలి, మినిట్ హ్యాండ్ 12 దగ్గర ఉంటుంది. నాకు 1 అవ్వాలి అంటే అవర్ హ్యాండ్ 1 దగ్గర ఉంటుంది, మినిట్ హ్యాండ్ కూడా 1 దగ్గర ఉంటుంది సార్, 12 దగ్గర ఉంటుంది. అంటే అవర్ హ్యాండ్ రొటేషను మినిట్ హ్యాండ్ రొటేషను ఒకటి. అంటే ఇది రిలేటివ్ స్పీడే కదా మనకి. మరి 2 ఒకే వైపు ప్రయాణం చేస్తున్నాయా, వేరు వైపు ప్రయాణం చేస్తున్నాయా? చెప్పాను మీకు ఇప్పుడే. సాపేక్ష వేగం అనేది ఎప్పుడైనా ఎట్లా ఫైండ్ అవుట్ చేస్తామంటే, ఒకే దిశలో కనుక ప్రయాణం చేస్తున్నట్లయితే వాటి యొక్క రిలేటివ్ స్పీడ్ ఏమవుతారంటే మైనస్ అని తీసుకుంటాం. అదే కనుక వ్యతిరేక దిశలో అంటే ఆపోజిట్ డైరెక్షన్లో ప్రయాణం చేస్తే ప్లస్ అని తీసుకుంటాం. మరి ఇక్కడ 2 క్లాక్స్ అంటే మీకు అవర్ హ్యాండ్ కానీ మినిట్ హ్యాండ్ కానీ ఒకే దిశలో ప్రయాణం చేస్తున్నాయి కాబట్టి వాటి యొక్క సాపేక్ష వేగాన్ని మైనస్ చేస్తాం అన్నమాట. అందుకే ఇక్కడ నేను మీకు రాసేటప్పుడు 6 మైనస్ 0.5 అని రాశానండి. ఇక్కడ రీజన్ అది 6 మైనస్ 0.5 అని రాయడానికి రీజన్ ఏంటంటే సాపేక్ష వేగం అవర్ హ్యాండ్ మినిట్ హ్యాండ్ అనేవి ఒకే దిశలో ప్రయాణం చేస్తున్నాయి కాబట్టి 6 మైనస్ 0.5 అని రాశాను. ఎందుకు రాశాను 0.5 అనేది?
మనకి మినిట్ హ్యాండ్ అనేది అవర్ హ్యాండ్ మినిట్ హ్యాండ్లో ఎంత ఉంటుంది అన్నాం? 1/2 degrees ఉంటుంది. అదే కనుక మీకు మినిట్ హ్యాండ్ ఎంత ఉంటుంది? 6 degrees ఉంటుంది. ఇది 0.5 degrees. మీకు ఫైనల్గా వచ్చేలాకి ఎంత వస్తుందండి? 5.5 degrees అవుతుంది. ఓకే, రైట్. నెక్స్ట్ వన్. సో దిస్ ఈజ్ ఆల్ ఆర్ ద థియరీ అండి. ఇంకా నేను క్వశ్చన్స్ అయితే స్టార్ట్ చేయలేదు, మొత్తం థియరీయే చెప్తున్నాను. సో థియరీని బేస్ చేసుకుని ప్రాబ్లమ్స్ ఉంటాయి. నెక్స్ట్ వన్, మీకు టైం వచ్చేసి ఇక్కడ మనకి ఏమంటారంటే కోయిన్సైడ్ అంటే ఓవర్ ల్యాపింగ్ అని అంటారు, ఆపోజిట్ డైరెక్షన్స్ అంటారు. తర్వాత 90 degrees అంటే పర్పెండిక్యులర్ అని అంటారు. అంటే మీకు క్లాక్లో మినిట్ హ్యాండ్ అవర్ హ్యాండ్ ఒకే డైరెక్షన్స్లో ఉండవండి. ఇప్పుడే చెప్పాం మనం, సాపేక్ష వేగం అంటే అవర్ హ్యాండ్ రొటేట్ అవుతుంది, మినిట్ హ్యాండ్ కూడా రొటేట్ అవుతుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇలా రాశానండి, 12, 3, 6, 9. ఇక్కడ మీకు అవర్ హ్యాండ్ అనేది 12 దగ్గర ఉంటుందా? అంటే క్లాక్ వైజ్ డైరెక్షన్లో రొటేట్ అవుతూ ఉంటుంది. ఇప్పుడు మరి మినిట్ హ్యాండ్ కూడా స్టార్ట్ అయింది కదా, ఇది కూడా ఎలా ఉంటుంది? ఇది కూడా రొటేట్ అవుతుంది క్లాక్ వైజ్. రెండు కూడా క్లాక్ వైజ్ డైరెక్షన్లో రొటేట్ అవుతాయి. ఓకే, మరి క్లాక్ వైజ్ డైరెక్షన్లో రొటేట్ అవుతున్నాయి కదా. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే మనకి క్లాక్ వైజ్లో రెండు రొటేట్ అవుతున్నాయి కనుక మనకి ఏమేమి ఏర్పడటానికి ఛాన్సెస్ ఉన్నాయి? ఫస్ట్ వన్ కోయిన్సైడ్ అంటారు, కోయిన్సైడ్. కోయిన్సైడ్ అంటే ఓవర్లాప్ అవుతాడు. సెకండ్ వన్ ఏంటి? ఆపోజిట్. థర్డ్ వన్ వచ్చేసి పర్పెండిక్యులర్గా ఉండొచ్చు. పర్పెండిక్యులర్గా ఉండొచ్చు. అసలు కోయిన్సైడ్ అంటే ఏంటి, ఆపోజిట్ అంటే ఏంటి, పర్పెండిక్యులర్ అంటే ఏంటో చూద్దాం. సో దీన్ని బేస్ చేసుకొని ప్రాబ్లమ్స్ ఉంటాయండి మీకు. సో దిస్ ఆర్ ఆల్ ఆర్ ద ఇంట్రడక్షన్ అండి, దిస్ ఈజ్ నాట్ ఏ ప్రాబ్లమ్స్. సో టుమారో ఐ విల్ స్టార్ట్ ద ప్రాబ్లమ్స్ అండి, బట్ దట్ ఆర్ ఆల్ ఆర్ ద ప్రాబ్లమ్స్ ఆర్ సింప్లిఫైడ్ బై యూజింగ్ దిస్ ఇంట్రడక్షన్. మీరు ఖచ్చితంగా ఆ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయాలి. క్లాక్స్ బేస్డ్ ప్రాబ్లమ్స్ అంటే కాన్సెప్ట్ మీద ఐడియా ఉండాలి. దట్స్ వై టుడే ఐఎమ్ ఎక్స్ప్లెయినింగ్ ద కంప్లీట్ కాన్సెప్ట్ ఆఫ్ ది క్లాక్స్. క్లాక్స్లో ఉన్న కంప్లీట్ కాన్సెప్ట్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానండి మీకు. ప్రాబ్లమ్స్ని మనం చెయ్యాలి అని అంటే ఖచ్చితంగా కాన్సెప్ట్ నేర్చుకోవాలి. కాన్సెప్ట్ లేకుండా మనం ప్రాబ్లమ్ సాల్వ్ చేయలేం. అంటే మీకు ఉదాహరణ చెప్పాలి అని అంటే, నేను ఒక బిల్డింగ్ కట్టాలండి. బిల్డింగ్కి పిల్లర్స్ లేకుండా ఇల్లు కట్టడం అనేది అసంభవం, అది జరిగే పనే కాదు. ఎప్పుడు జరుగుతుంది అది? బిల్డింగ్ ఎప్పుడు కట్టగలం? పిల్లర్స్ స్ట్రాంగ్గా ఉంటే బిల్డింగ్ కడితే బిల్డింగ్ నిలబడుతుంది, లేకపోతే ఏమవుతుంది? బిల్డింగ్ అనేది కూలిపోతుంది. సేమ్ వే అండి, నేనేదో 4-5 ప్రాబ్లమ్స్ చెప్తా, ఆ 4-5 ప్రాబ్లమ్స్ వల్ల మీకు ఎటువంటి ఉపయోగం ఉండదు, చెప్పినప్పుడు మాత్రం అర్థమవుతుంది. కానీ కాన్సెప్ట్ నేర్చుకుంటే ఏమవుతుంది? మనకి ఎలా ఇచ్చినా చేయొచ్చు. నేను పిల్లర్ స్ట్రాంగ్గా కట్టాను అనుకోండి, నేను ఇంక 3 ఫ్లోర్లు అయినా వేయచ్చు, 4 ఫ్లోర్లు అయినా కట్టచ్చు, ఎందుకంటే పిల్లర్ స్ట్రాంగ్గా ఉంది. అలాగే నాకు కాన్సెప్ట్ తెలుసు, నాకు దాని మీద 100 ప్రాబ్లమ్స్ ఇచ్చినా చేస్తా, బికాస్ ఐఎమ్ పర్ఫెక్ట్ ఇన్ ద కాన్సెప్ట్ ఆఫ్ ది క్లాక్. If in case I am not perfect in the concept, I can't solve the problems. Why? Because I am not strong in the topic. I am not strong. If you are strong, so that means if you are strong in the interaction area of the clock, then you will solve the problems, every type of
అది ఒక టైప్ మెథడ్ మాత్రమే నేర్చుకోగలం, ఒక కాన్సెప్ట్ మాత్రమే అంటే ఒక ప్రాబ్లం మాత్రమే నేర్చుకొని ఉంటాం మనం. ఇంకా అలా ఇస్తేనే చేయగలం, కానీ ఇంకా వేరే విధంగా ఇస్తే మనం చేయటం అనేది సాధ్యపడదు. ఓకే, రైట్. ఎనీవే అండి, టాపిక్లోకి వెళ్దాం. కోయిన్సైడ్ అని ఇచ్చారు మీకు. ఇక్కడ కోయిన్సైడ్ అంటే మీనింగ్ ఏంటంటే, రైట్, ఫస్ట్ వన్ కోయిన్సైడ్. దీన్నే ఓవర్ ల్యాపింగ్ అని కూడా అనొచ్చండి. ఓవర్ ల్యాపింగ్ 2 12 3 6 9. ఇక్కడ చూడండి. సో ఫర్ ఎగ్జాంపుల్ దిస్ ఈస్ ఎ మినిట్ హ్యాండ్. నౌ ఐఎమ్ రైటింగ్ హియర్ దిస్ ఈస్ అవర్ హ్యాండ్. సో దిస్ ఈస్ అవర్ హ్యాండ్. లుక్ హియర్, మనకి అవర్ హ్యాండ్ మినిట్ హ్యాండ్ ఒకదానిపైన ఒకటి ఉన్నాయండి. సో ఒకదానిపైన ఒకటి ఉన్నాయి అని అంటే దాన్ని ఏమంటారంటే ఓవర్ ల్యాపింగ్ అంటారు, కోయిన్సైడ్ అని అంటారు. ఓకేనా, రైట్. సో ఇక్కడ మీకు మరి రెండు కూడా ఒకే లైన్ మీద ఉన్నాయి కనుక, సారీ, రెండు కూడా ఒకే లైన్ మీద ఉన్నాయి కనుక దీన్ని మనం ఏమంటామంటే ఓవర్ ల్యాపింగ్ అని అంటాం కనుక, సో మీకు ఇక్కడ ఉండే యాంగిల్ ఎంత అంటే 0 degrees ఉంటుంది. ఇక్కడ యాంగిల్ ఏమైనా ఏర్పడుతుందండి? దెర్ ఇస్ నో యాంగిల్. సో వాట్ ఈస్ ద యాంగిల్ హియర్? 0 degrees. ఎప్పుడు అది కోయిన్సైడ్ అయితే, because there is no gap in between the two lines, and if in case any gap is there in the two lines, definitely some angle is there, but now here there is no angle in between. Okay, so that here this angle is a 0. మనకి అక్కడ ఏమి గ్యాప్ లేదు. ఓకే, సో ఎప్పుడు ఇది ఓవర్లాప్ అయి ఉంటే, ఓకే, కోయిన్సైడ్ అయి ఉంటే. నెక్స్ట్ వన్ ఆపోజిట్ అని అనండి. So look here, for example, this is an hour hand. So this is a minute hand. This is the minute hand. Look here, both are in opposite. So you will write like this here also an opposite hand. In case you will write like this also. This is also an opposite. Okay. For example, this is our hand. This is the minute. So that's an opposite directions. So opposite లో కనుక ఉన్నట్లయితే మనకి యాంగిల్ ఎంత ఉంటుంది? So just like I am writing like this, this is an hour hand. Now I am writing here, this is the minute. So line straight గా ఉందా, స్లోప్ లో ఉందా? So this is a straight line. Now what is the angle here? 180 degrees. So straight lines always here is 180 degrees. Okay. So now I am writing here, say angle is 180 degrees. Right? The next one. Odd. That is a perpendicular. Perpendicular means lamba కోణం అంటారు. Okay. I am writing this is in a clock 12, 3, 6, 9. Look here. Now here this is the 90 degrees. What is the angle here?
90. So this is also a 90. So perpendicular ga unte 90 degrees untundi. So now I am writing here this is two lines. So two lines are joined in the same point. So now definitely in between the angle is a 90 degrees. Now for example, this is an hour hand, this is an a minute hand. Now here these two hands are joined in the same point, but both lines are in perpendicular. So definitely in between the angle is in a 90 degrees. Then the angle 90 degrees. So now I am writing here this is a angle is a 90 degrees. Okay. Now look here and here these are the 3 points. So it can be concept చూడండి, మనకి ఈ 0 degrees క్లాక్ లో ఎన్నిసార్లు ఏర్పడుతుంది. ఇప్పుడు నేను యాంగిల్స్ గురించి మాట్లాడా, ఎన్నిసార్లు మనకి 0 degrees అనేది ఏర్పడటం జరుగుతుంది. ఫస్ట్ వన్ 0 degrees అనేది 12 hours. అంటే మీకు చెప్తాను నేను, డే టోటల్గా 24 hours, టోటల్ డే వచ్చేసి 24 hours. కానీ మనం డే టైం 12 hours అని చెప్పాము, నైట్ టైం 12 hours అని చెప్పాము. ఓకేనా? సో మనకి 12 hours లో ఎన్నిసార్లు 0 degrees ఏర్పడుతుంది అని అంటే మీకు 11 times అండి, 11 సార్లు ఏర్పడుతుంది. అదే మరి 24 hours లో ఎన్నిసార్లు ఏర్పడుతుంది అంటే రోజులు అయితే 24 hours. 24 hours లో అయితే మీకు 22 times ఏర్పడుతుంది. ఓకే. సిమిలర్లీ మరి 180 degrees ఎన్నిసార్లు ఏర్పడుతుంది సార్ అని మీరు అడగవచ్చు. అంటే క్లాక్ లో 180 degrees ఎన్నిసార్లు ఏర్పడతాయి అంటే 12 hours. 12 hours లో ఎన్నిసార్లు ఏర్పడుతుందంటే మీకు 11 times వస్తుంది, 11 సార్లు వస్తాయి. అలాగే 24 hours లో ఎన్నిసార్లు మనకి ఈ 180 degrees ఫామ్ అవ్వచ్చు. 24 hours. 24 hours లో ఎన్నిసార్లు వస్తుందండి మనకి 180 degrees అనేది? 22 times ఏర్పడుతుంది. అలాగే మరి 90 degrees ఎన్ని రావచ్చు? 90 degrees ఎన్నిసార్లు ఏర్పడవచ్చు? మీకు 90 degrees అనేది 2 times వస్తుందండి. ఇది 1 time, ఇది 2 times. మీకు డే మొత్తంలో 12 hours లోనే 2 times కండి, అంటే మీకు ఖచ్చితంగా మీకు 2 times మీకు కనిపిస్తుంది. అంటే మీకు 12 hours లో అయితే మీకు ఎన్నిసార్లు మనకి ఈ 90 degrees వస్తుందంటే అరౌండ్ 22 times ఏర్పడటం జరుగుతుందండి. ఇప్పుడు 12 hours లో. అదే మనకి 24 hours లో అయితే మీకు 44 times ఏర్పడుతుంది, 44 సార్లు అంట. ఓకే. నెక్స్ట్ వన్, మీకు రియల్గా క్లాక్స్ లో ప్రాబ్లమ్స్ కొన్ని టైంని బేస్ చేసి అడుగుతున్నారు, కొన్ని యాంగిల్స్ ని బేస్ చేసుకొని అడుగుతున్నారు అండి. అయితే వాటి ఫార్ములాస్ ఉన్నాయి, బట్ నేను ఫార్ములా లేకుండా చెప్తానండి.
మీకు ఫార్ములాస్ కూడా ఉన్నాయి, కావాలంటే ఫార్ములా కూడా జస్ట్ నేను ఇక్కడ డిఫైన్ చేస్తాను. సో ఐఎమ్ నాట్ గివ్ ద ప్రూఫ్ అండి, జస్ట్ ఐఎమ్ ఎక్స్ప్లెయినింగ్ ది ఫార్ములా. ఓకే రైట్. ఫర్ ఎగ్జాంపుల్ మీకు టైం ఇచ్చారండి, టైం ఇచ్చి మిమ్మల్ని టైం కనుక్కోమన్నారు. సో టైం కనుక్కోమంటే మీరు వాడే ఫార్ములా ఏంటంటే 2/11 30h ప్లస్ ఆర్ మైనస్ theta. ఓకే, అదే కనుక మీకు యాంగిల్ ఫైండ్ అవుట్ చేయమన్నారు అనుకోండి, దానికి మనం వాడే ఫార్ములా మాడ్ (11/2) minutes minus 30 degrees. Sorry, 30 hours. Okay, this is the two formulas అండి. కానీ నేను ఈ ఫార్ములాస్ ఏవి కూడా యూజ్ చేయకుండా మీకు ప్రాబ్లమ్ సింప్లిఫై చేస్తాను వితౌట్ ఫార్ములా. సో ఐ కెన్ సింప్లిఫై ది ప్రాబ్లమ్. ఓకే రైట్. ఏంటంటే ఈ థియరీ మీరు బాగా నేర్చుకుంటే, నేను చెప్పిన థియరీని కనుక మీరు బాగా నేర్చుకుంటే నేను చెప్పే ప్రాబ్లమ్స్ మీకు అర్థమవుతాయి. ఓకే, సో ఫస్ట్ కాన్సెప్ట్ మీద మనం కాన్సన్ట్రేట్ చేద్దాం, దెన్ గో ఫర్ ద ప్రాబ్లమ్స్. ఓకే రైట్. సో ఎనీవే అండి, టుమారో ఐ విల్ కంటిన్యూ ద చాప్టర్. సో ఐ హోప్ టు ఆల్ ఆఫ్ యూ అండర్స్టాండ్ దిస్ క్లాస్ అండి. మీ అందరూ అర్థం చేసుకున్నారని నేను భావిస్తున్నాను. మీలో ఎవరికైనా డౌట్స్ ఉంటే జస్ట్ రైజ్ యువర్ హ్యాండ్ అండి, ఐ విల్ క్లారిఫై యూ. ఓకే, ఓకే సార్, ఎవరు హ్యాండ్ రైజ్ చేయలేదు. మీలో ఎవరికైనా డౌట్స్ ఉంటే హ్యాండ్ రైజ్ చేయండి. క్లాస్ అర్థమైంది లేదో కూడా చెప్పండి. ఓకే సార్, మనం నెక్స్ట్ క్లాస్ లో డిస్కస్ చేద్దాం సార్. థ్యాంక్ యూ. సో స్టూడెంట్స్, ఇంకొక 5 minutes లో మీకు ఇంగ్లీష్ స్టార్ట్ అవుతుంది. సో గెట్ రెడీ. సో ఓకే సార్, రికార్డింగ్ ఆపుతున్నాను. థ్యాంక్ యూ.